మాట్లాడడం కరెక్ట్, పనిచేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే అండి గౌతమ్ గారు, మీరు చెప్పండి. గతంలో మీరు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ బతుకమ్మ చీరలు అంటుంది. అయితే మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలకి నాసి రకం చీరలు అనే ముద్ర కూడా పడింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చాలా మంచి క్వాలిటీ ఇస్తామంటుంది. మీరేమంటారు దీనిపై? గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది. దానికి బీజేపీ చాలా చాలా బ్రహ్మాండంగా వత్తాసు పలుకుతుంది, సన్నాయి నొక్కులు నొక్కుతుంది అని చెప్పేసి నాకు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది మేడం. ఇదే బీజేపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తున్నప్పుడు, ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పేసి మేము ఆనాడు చెప్పినప్పుడు, అదే విధంగా మీడియా వాళ్ళు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వద్దు అని చెప్పేసి అన్నప్పుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు మేనేజ్ చేయడం తెలుసు, మాకు సంపద సృష్టించడం తెలుసు, మాకు డబ్బు ఎట్లా క్రియేట్ చేయాలని తెలుసు, 60 సంవత్సరాలు పరిపాలించిన మాకు ఈ దాన్ని గాడిలో పెట్టడం కష్టం కాదని ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, అదే విధంగా బట్టి విక్రమార్క గారు ఊదర కొట్టిన పరిస్థితి మేము అందరం చూసింది. అదే విధంగా ఆనాడు ఏదో ఈ రోజు వడ్డీలు అవుతున్నాయి అని చెప్పేసి, వడ్డీలు కట్టలేకపోతున్నారు అని చెప్పేసి ఈ రోజు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నేను అడుగుతుంది ఏంటంటే, మీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో ప్రకటించిన ఆనాటి తెలంగాణ అప్పెంతో మీకు కరెక్ట్ గా తెలుసా? దానికి ఈ రోజు కడుతున్న వడ్డీ ఎంతనో తెలుసా? అదే విధంగా ఈ రాష్ట్రం యొక్క సంపద ఈ రోజు 2 సంవత్సరాలు కాకన్నా ముందే 2 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి ప్రశ్న బీజేపీ వాళ్ళకు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. పైగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పేసి కొత్తగా మాట్లాడితే ఏం మాట్లాడుకోవాలి, ఏం చేయాలి? రెండో విషయము, మీరు బతుకమ్మ చీరలు మేము ప్రతి సంవత్సరం ఇస్తే మాది క్వాలిటీ బాలేదని చెప్పేసి అని 2 సంవత్సరాల తర్వాత ఈరోజు క్వాలిటీ బాగుందని చెప్పేసి, చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడు అమ్మలక్కలు కట్టిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, అమ్మలక్కలు కట్టిన తర్వాత తెలుస్తుంది. మేము నిజాయితీగా, మీరు నేత చీరలు ఎట్లా ఉంటాయి చెప్పండి. నేత చీరలు ఆ రోజు మేము పెట్టిన కారణం ఏంటి? బతుకమ్మ చీరల కారణం ఏంటి? ఒకటే ఒక కారణం, నేతన్నలకు పని దొరకాలి, శాలి అన్నలకు పని దొరకాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము పని పెట్టినాం. ప్రతి సంవత్సరం మేము వాళ్ళకి పని ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు బాగుపడాలని. అది గవర్నమెంట్ నుంచి ఒక ప్రోత్సాహకం. దాన్ని చిరువలు పలవలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన మాట్లాడితే దానికి బీజేపీ పార్టీ వీణ వాయిస్తున్న పరిస్థితి ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. సరే, దాన్ని వదిలిపెద్దాం. ఇక రెండో విషయానికి వద్దాం. ఈ రోజు ఉన్న హామీల్ని అమలు చేయకుండా కొత్త వాటిని తీసుకోవడం అని అంటే ఈ రోజు కొత్త డైవర్షన్ పార్టీ, కొత్త విషయాలు, కొత్త డైవర్షన్ వైపు తెరదీయడం అన్నట్టు. మీరు వాస్తవ పరిస్థితిని గమనిస్తే మనం ముందు మన రాష్ట్రానికి ఏం కావాలి, అయితే గౌతమ్ గారు ఒకటండి, బతుకమ్మ చీరల పేరు మీద మంచి పేరు కన్నా చెడ్డ పేరే ఎక్కువ రాలేదా? కిలో చొప్పున తీసుకొచ్చారు మేడం, గుజరాత్ నుంచి కిలో చొప్పున తీసుకొచ్చారు, వాడేసారు. మహిళలంతా కూడా తల్లులు వాడేసారు, అగ్గి పెట్టినారు. మేడం, మీరు ఒక్కటి గమనించాలి, శాలన్నలకు, నేతన్నలకు మేము ఇచ్చిన ఆర్డర్స్ దాన్ని ఎట్లా బాగా చెయ్యాలనో, దాన్ని బాగా నేసి ఇవ్వాలనో వాళ్ళు ఇవ్వాలి. దాని క్వాలిటీని చెక్ చేసి మేము ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు చేయాలి. దాంట్లో హౌ బెస్ట్ అనేది వాళ్ళు ఇచ్చిన రోజు ఆ బెస్ట్ ఇచ్చిన దాన్ని మేము ప్రజలకు పంపిణీ చేసినాము. అంతే తప్ప ముతక చీరలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుందా? ఏ గవర్నమెంట్ అని అనుకుంటుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు నేసిండ్రు కదా, ప్రజలు కట్టుకున్న తర్వాత కదా, మహిళలు కట్టుకున్న తర్వాత కదా దాని క్వాలిటీ తెలిసేది, దాని రంగు రూపు తేలేది ఇంకా కొద్ది కాలం అయితే తెలుస్తుంది. నంబర్ పక్కన పెట్టండి. అదే విధంగా ఈ విషయాల్ని ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి, అదే విధంగా 6 హామీల్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి ఈ రోజు బ్రహ్మాండంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉందా లేదా ఈ రోజు బీజేపీ వాళ్ళు చెప్పాలి. దాన్ని పక్కన పెట్టేసి కొత్త విషయాలు, ఆనాడు గవర్నమెంట్ అట్లుంది ఇట్లుంది అని చెప్పేసానంటే నేనేమంటున్నానంటే, ఈ రోజు ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా, ఈ రోజుకున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వము ప్రజా పాలనను గాలి కొదిలేసి ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తుంటే దాన్ని ఎవరు ప్రశ్నించరు, దాన్ని ఎవరు మాట్లాడరు. ఈ రోజు ఎవరు అడిగిరండి ఇందిరమ్మ చీరలు? ఈ రోజు ఏ అకేషన్ అంటే తెలంగాణ ఆడపడుచులకు, అదే విధంగా ఈ చీరలకు, ఇప్పుడు పంపుతున్న చీరలకు సంబంధం ఏంటి? సరే, బతుకమ్మకు దసరాకి ఇస్తున్నాం అని చెప్పేసి అంటే ఒక అకేషన్.
ఎందుకంటే ఆడపడుచులకు మన తెలంగాణ ఆడపడుచుల ఒక దసరా ఉత్సవాలు వాళ్ళందరూ ఆనంద సందోహాల్లో ఉండాలని చెప్పేసి మేము ఆనాడు పంపకం జరిగింది. అది ఈనాడు ఏ బేస్తోని అంటే కేవలం ఈ రోజు ఎలక్షన్ ని డైవర్ట్ చేయడం కోసం లేదా ఆర్థిక పరిస్థితిని డైవర్ట్ చేయడం కోసం ప్రజల మూడ్నంతా కూడా డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో దూది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దాని విషయం మీద రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు వాళ్ళు మద్దతు ధరలు ఇవ్వట్లేదు వాళ్లకు? అదే విధంగా ఎందుకు కఠినతరమైన నిబంధనలు ఎందుకు పెట్టిండ్రు? ఏ విధంగా పెట్టి మీరు దూది రైతుల్ని ఊరేసుకునేటట్టు చేసిండ్రు? 2 రైతులు చనిపోయిందండి ఈ రాష్ట్రంలో, కనపడట్లేదా? ఈ రోజు దవాఖానా అంటే హాస్పిటల్స్ పడకేసినాయి, అదేవిధంగా రైతుల పరిస్థితి పడకేసింది. ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఈ రోజు పడకేసిన పరిస్థితి ఉంటే దాన్ని నిర్బంధంగా క్వశ్చన్ చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సన్నాయి నొప్పులు నొక్కుతుంటే దీన్ని మనం ఏమనుకోవాలి? ఈ రోజు సిసిఐ ద్వారా కొనాల్సిన బీజేపీ ఎందుకు కొనట్లేదండి? దానికి నిబంధనలు కఠితరాన్ని ఎందుకు చేసిందండి? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇట్లా మాట్లాడుతుంటే దానికి సన్నాయి నొక్కులు నొక్కడం ఏందండి? ఈ విషయాలన్నీ కూడా వీళ్ళందరికీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అయిపోయింది, అధికారం పోయిన తర్వాత ఈ రోజు మేము అధికారంలో లేమని తెలిసిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి నిలదీస్తే దమ్ము ధైర్యం ఈ రోజు మిగతా పార్టీలకు లేదు. ఈ రోజు మేము నిక్కచ్చిగా మాట్లాడతాం, నిజాయితీగా మాట్లాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, అన్ని వైపుల నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నాము. కానీ ప్రభుత్వం మాత్రం తప్పించుకోవడం కోసం దొంగదారులు ఎత్తుకుంటా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. కావాలని ఈ రోజు ఇంద్రమ్మ చీరల్ని ముందుకు తీసుకొచ్చి ఏదో ప్రజల్ని బాగు చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి ఏదో ప్రగల్భాలు పలుకుతుంది. కానీ అన్ని విషయాలు ఈ రోజు 42% రిజర్వేషన్ ఏమైందండి? అటకెక్కించారు. దాని నుంచి డైవర్ట్ చేయాలి. అదే విధంగా 2 మంత్రులు ఖచ్చితంగా 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా 8 మంది రాజీనామా చేయాలి. కోర్టు ఈ రోజు గొంతు మీద కత్తి పెట్టినట్లుగా ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకుంటారా? జనవరి 1 ఎక్కడ జరుపుకోవాలి అనేది మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి అంత సీరియస్ వార్నింగ్ ఇస్తే ఈ రోజు ప్రజల చూపుని ఈ రోజు డైవర్షన్ చేయడం కోసం, అదే విధంగా వాళ్ళ ఆకాంక్షలంతా పక్కకు నెట్టడం కోసం కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయం అంతా కొత్త వైపు నడుతున్నట్టు దాన్ని డైవర్ట్ చేయడం కోసం 2 పక్కాగా రాజీనామా చేయాల్సిన ఎమ్మెల్యేలు, అదే విధంగా ఇంకా 8 మంది రాజీనామా చేయాల్సి ఇదంతా పక్కగా డైవర్ట్ చేయడం కోసం ఒక పగడబంది ప్లాన్ వేస్తూ ఈ రోజు ముందుకెళ్తున్నారు. ఇవన్నీ బీజేపీకి కనపడవు. 9 సంవత్సరాలు పరిపాలించిన మా మీద మాత్రం విరుచుకుపడతారు. అట్లా చేసిండ్రు, ఇట్లా ఏం చేయలేదండి. మేము ఏం చేసినామో మీకు అన్ని చిట్టాతో సహా ఇప్పుడు వినిపించమంటే వినిపిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పురోభివృద్ధి నడిపించడం వైపు, అదేవిధంగా అభివృద్ధిలో నడిపించడం కోసం, ఉన్నత స్థాయిలో ఉంచడం కోసం ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్ని విభాగాల్లో నంబర్ 1 చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చింది. ఎన్ని విభాగాల్లో అది అంటే మనం నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఏ విషయమైనా తీసుకోండి మేడం. ఈ హైదరాబాద్ ని అభివృద్ధి చేసే దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రాంతాల అభివృద్ధి అయ్యే దాకా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఇదే బీజేపీ ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు కొత్తగా మాట్లాడితే దాన్ని ఒరిగేదేమో వచ్చేదేం లేదనేది అయితే మేము చెప్పదలుచుకున్నాం. ఓకే కృష్ణతేజ్ గారు, మీరు చెప్పండి. నేటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు, 1 కోటి మందికి 1 కోటి చీరలు. ఏంటి ఈ ఇందిరమ్మ చీరలకి బతుకమ్మ చీరలకి తేడా ఏంటి? చూడండి మేడం, మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది బతుకమ్మ చీరలు ఇక్కడ కొత్తగా పంపిణీ చేయడం జరగటం లేదు. కాకపోతే అది ఇందిరమ్మ చీరలుగా ఇవాళ నవంబర్ 19గా దాన్ని మళ్ళీ